నమస్కారం. నేను డాక్టర్ రేవతి, భాస్కర్ జనరల్ హాస్పిటల్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆఫ్థల్మాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇప్పుడు నేను టెరీజియం అనే ఒక సమస్య గురించి చెప్తున్నాను. ఇది ఒక చెడు పెరిగేది కళ్ళల్లో. చెడు మాంసం అనేది పెరుగుతుంది. ఇది ఎందుకు పెరుగుతుంది అంటే ఎండలో ఉన్న యూవీ రేస్ కళ్ళ మీద పడడం వల్ల ఆ చెడు మాంసం అనేది పెరుగుతూ వస్తుంది. మనకి ఎక్కువగా ఫార్మర్స్, ఎండలో పనిచేసే వాళ్ళకందరికీ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వచ్చే సమస్య. ఇలాంటివి ఎలా అడ్డుకోవాలి అంటే యూవీ ప్రొటెక్షన్ గ్లాసెస్ అని ఒకటి వస్తాయి. ఆ అద్దాలు అనేవి పెట్టుకొని పనిచేస్తే ఎండలో ఉన్న ఆ యూవీ రేస్ అనేవి కళ్ళల్లో పడకుండా ఆ చెడు మాంసం అనేది పెరగకుండా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ చెడు మాంసం పెరగకుండా ఇటువంటి సమస్య నుంచి దూరంగా ఉండొచ్చు. ఎక్కువగా ఫోన్ చూడడం వల్ల చాలా వరకు కళ్ళు సమస్య అవుతుంది. అందుకని 20-20-20 అని ఒక రూల్ ఉన్నది. ఇదేంటి అంటే 20 నిమిషాల పాటు ఫోన్ చూడాలి. దాని తర్వాత 20 ఫీట్ దూరం వరకు 20 సెకండ్లు చూడాలి. ఇలాంటివి చేయడం వల్ల కళ్ళ మీద ఒత్తిడి అనేది కొంచెం తగ్గుతుంది. కంటిన్యూస్గా ఫోన్ చూడకుండా ఇలాంటి ప్రికాషన్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. కంట్లో కూడా శుక్లం అనే సమస్య ఎక్కువగా వస్తుంది. ప్రెస్బయోపియా అనే ఒక కండిషన్ ఉన్నది. అది ఏజ్ పెరగడం వల్ల వస్తూ ఉంటుంది. కనపడకపోయినా వాళ్ళు అలా స్ట్రెస్ చేస్తూ ఉండడం వల్ల కంట్లో ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇటువంటివన్నీ దూరం పెట్టాలి అంటే ఫ్రీక్వెంట్గా విజిట్స్ అనేవి చేస్తూ ఉండాలి. ఫ్రీక్వెంట్గా హాస్పిటల్కి వస్తే చూపెట్టుకుంటూ ఉండాలి. ఎక్కువ శాతం వరకు అద్దాలు ఇలాంటి సమస్యనే ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అని అంటారు వీటిని. ఇవి దూరం పెట్టాలి అంటే ఎక్కువగా చిన్నపిల్లలు బయట ఆడుకుంటూ ఉండాలి. ఫోన్ ఎక్కువగా చూడకూడదు. ఫోన్ చూడడం, డిమ్ లైట్లో చూడడం, లైట్ ఆఫ్ చేసి రాత్రి ఫోన్ ఆన్ చేసుకొని చూడడం, స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల కంట్లో ఎక్కువ ఇబ్బంది క్రియేట్ అవుతుంది. ఇటువంటివి అన్నీ అడ్డం పెట్టాలి అంటే చిన్నపిల్లలకి స్క్రీన్ టైంకి సంబంధించి చెప్పిన 20-20-20 రూల్ అనేది పాటించండి. ఇంకా ఆహారాలు చాలా లీఫీ వెజిటేబుల్స్, విటమిన్ ఏ సరిపడినవి తీసుకోవాలి. స్పినాచ్, బీట్రూట్స్, క్యారెట్స్ ఇలాంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్ని తీసుకోవడం వల్ల ఇటువంటి సమస్యలన్నీ కొంచెం వరకు అడ్డుకోవచ్చు. ఆరోగ్యం అంతా మంచిగా చూసుకోవాలి. లీఫీ వెజిటేబుల్స్ అవన్నీ తింటూ ఉండాలి. ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉండాలి. ఫోన్ ఎక్కువ చూస్తూ ఉండకూడదు. ఫోన్ చూసినప్పుడు 20-20-20 రూల్ అనేది పాటించి చూడడం వల్ల తక్కువ ఇబ్బంది ఉంటుంది. Dr. Kavya, first year PG from the Department of Ophthalmology from Bhaskar General Hospital, Moinabad. ఈరోజు నేను ఐసైట్ గురించి చెప్తున్నాను. మెయిన్గా చిన్నపిల్లల్లో చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే బాగా చిన్నపిల్లలు ఎక్కువ ఫోన్ చూడడము, ఇంకా బయటికి వెళ్ళకుండా ఓన్లీ ఇంట్లోనే కూర్చొని టీవీ ఎక్కువసేపు చూడడము, ఇంకా చాలా డల్గా ఉండడము, ఇవన్నీ మెయిన్గా వాళ్ళ తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే దీనివల్ల పిల్లలు అనేవాళ్ళు ఎక్కువ సైడ్కి ప్రోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎర్లీగా వాళ్ళని కనిపెట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళి సైట్ని వాళ్ళకి ఎంతవరకు ఉందా లేదా అని చూపించుకోవాలి. మెయిన్గా ఇది ఫోన్ ఎక్కువ స్క్రీన్ టైం ఎక్కువ చూడడము, టీవీని ఎక్కువ చూస్తూ ఉండడము, వాళ్ళ పేరెంట్స్తో సరిగ్గా మాట్లాడలేకపోవడము, లేకపోతే డల్గా ఉండడము, ఇంకా రిపీటెడ్గా ఐస్ని వాళ్ళు రబ్ చేసుకుంటూ ఉండడము, ఇవి ఎక్కువ చూడాలి. ఎక్కువ రిపీటెడ్గా రబ్ చేసుకున్నా కానీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ సైట్కి ప్రోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్గా వాళ్ళకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోమని చెప్పాలి. మెయిన్గా స్కూల్ పిల్లల్లో మయోపియా, హైపర్మెట్రోపియా, ఏస్టిగ్మాటిజం ఇవి బాగా ఉంటాయి. సో వీళ్ళకి ఐ చెకప్ అనేది చాలా అవసరము. సో ఎర్లీగా హాస్పిటల్కి వచ్చి డయాగ్నోస్ చేసుకోవాలి. లేకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు కంటి మీద. సో ఫస్ట్గా మెయిన్ థింగ్ ఐ సైట్ ఇంప్రూవ్ అవ్వడానికి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఆకుకూరలు, తోటకూర అట్లాంటివి, క్యారెట్స్, ఎగ్స్, ఫిష్ ఇవి చాలా ఇంపార్టెంట్.